సో, దేవుడు కయ్యూనుతో ఇలా అన్నాడు. నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని. ఇది ఎందుకిలా జరిగిందనేది మనం నిన్న చూసుకున్నాం. సో, తన ముఖములో కోపముంది. చాలా ఎక్కువ కోపముంది. తను అవమానింపబడినట్లుగా అతడు భావించేసాడు. సో, ఈ కోపము ఎవరి మీద చూపిస్తున్నాడు అంటే దాన్ని ఇంకా ఎవరి ఎడల వ్యక్తపరచలేక దేవుని మీద చూపిస్తున్నాడు కోపం. కోపానికి కారణం ఏంటి అనేది కయ్యను ఇక్కడ అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. మనం కోపపడుతున్నాం అనుకోండి, దానికి కారణం ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా కోపపడుతుంటే ఎందుకు కోపపడుతున్నారో కూడా మనకు తెలిసిపోద్ది. సో, ఈ కారణము ఉన్నప్పటికీ కూడా కారణము తనదిగా చూసుకోవట్లేదు కయ్యను ఇక్కడ. కారణం ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ దీనంతటికి కారణం విశ్వాస లోపమే. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి తన ఇంటి వారిని విడిచి దేవుడు ఏ చోటికి వెళ్ళమంటే ఆ చోటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే విశ్వాసం అబ్రహాములో ఏర్పడిందో, వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేసాడు. ఈరోజు క్రైస్తవులకు ప్రధానమైన లోపం ఏంటంటే, విశ్వాసమును బట్టి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టట్లేదు. వాళ్ళకి తెలుసా అంటే తెలుసు. కానీ విడిచిపెట్టే మనసు వాళ్ళ యందు ఉంది. ఇప్పుడు ఈ రెండో వ్యక్తితో సంబంధం లేదు ఇక్కడ. విడిచిపెట్టాలా వద్దా అని తీసుకునే నిర్ణయం కూడా వాళ్ళదే. విడిచిపెట్టగలిగే సామర్థ్యతను కలిగి ఉండడం కూడా వాళ్ళదే. మంచి, చెడు 2 చేయుటకు ఇప్పుడు మనుషుడికి అవకాశం ఉంది. ఏది కావాలంటే అది చేసుకోగలుగుతున్నప్పుడు, విశ్వాసమును బట్టి విడిచిపెట్టవలసిన ఏవైతే విడిచిపెట్టాలో విశ్వాసం బట్టి వాటన్నిటిని విడిచిపెట్టగలిగే సామర్థ్యత కూడా వాడికుంది. కానీ మనసు రావట్ల. ఇక్కడ కయ్యను ఎందుకు కోపగించి చిన్నబుచ్చుకున్నాడు అంటే, తన తప్పిదమును తను అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే విశ్వాసం ఉంటే తన తప్పిదాన్ని తను అంగీకరించడము, అర్థం చేసుకుని దాన్ని విడిచిపెట్టడం జరుగుద్ది. ఏదైతే తనలో ఉండకూడదో అవి ఉన్నప్పుడు ఓహో! ఇందువల్ల ఇలా జరిగిందనే కారణం వాడికి అర్థమవుతుంది. విశ్వాస లోపం ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా తప్పును తప్పుగా ఎంచరు. ఆ తప్పుకి కారణాలను కూడా వారు పరిశీలన చేయరు. సో, మొదటి నుండి కయ్యనులో విశ్వాసం అనేది ఏర్పడలేదు. హేబెలులో ఏర్పడినట్టుగా అసలే ఏర్పడలేదు. కాబట్టి తనలో ఉన్న లోపమును గుర్తించడం కన్నా కూడా తాను చేసిన క్రియను దేవుడు సత్క్రియగా అంగీకరించలేదన్న కోపం ఎక్కువైపోయింది. ఇది చాలా దారుణమైన పాపం ఇది. ఎందుకంటే ఇక్కడితో ఆగిపోద్ది. ఇది తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి చేసేటట్టు చేస్తది. ఎప్పుడైతే విశ్వాసం అనేది లేదు, దేవుని నీతిని అర్థం చేసుకునే క్రమం కానీ, దేవుని నీతిని అర్థం చేసుకునే విషయాలు కానీ ఒక వ్యక్తిలో ఉండవు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతుందంతా కూడా శరీర సంబంధంగా ఉంటది. వాదము వింటున్నప్పుడు ఎలా ఉంటదంటే, వాళ్ళు అజ్ఞానముగా వాదిస్తున్నట్టుగా నీతిమంతులకు అర్థమైపోతూ ఉంటది. అసలు ఇప్పుడు దేవుని జ్ఞానము నరులకు వెరితనముగా ఉందంటాడు. మనుషుల జ్ఞానము దేవుని వెరితనం అంటాడు. ఎందుకంటాడు అంటే అసలు రెండిటికి సంబంధం ఉండదు. దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా ఆలోచన చేయగలుగుతాడో మనుషుడు అంత అసంపూర్ణంగా ఆలోచన చేస్తాడు. వాడి స్థితి అటువంటిది. అది కొంతమంది మూర్ఖత్వంతో మనం వాదించలేం. నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్న ఒకటి ఏం చెప్తాం మనం? వాడి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ఆశ్చర్యపోక ఇంక చేయగలిగింది ఏమి లేదు. కయ్యూను ఇక్కడ కోప్పడుతున్నప్పుడు ఎందుకు కోప్పడుతున్నావు కయ్యూను అన్నప్పుడు కయ్యూను దగ్గర కారణం లేదు. అందుకే దేవుడే కారణం కూడా చెప్పేస్తున్నాడు తర్వాత వచనంలో. కయ్యూను కోప్పడడానికి కారణం దేవుడు అంగీకరించలేదు అన్నది తప్ప, ఎందుకు అంగీకరించలేదు అతని అర్పణం అనేది కయ్యూను ఆలోచన చేసే స్థితిలో లేడు. ఎందుకంటే అటువంటి జ్ఞానము, అటువంటి అనుభవం కయ్యూనికి లేదు. విశ్వాసం లేకపోవడం వల్ల. అంటే ఇప్పుడు విశ్వాసానికి ఉన్న బలం ఏంటి? విశ్వాసానికి ఉన్న ఆధిక్యత ఏంటి? దాని యొక్క గొప్పతనం ఏంటంటే, శరీర సంబంధంగా జీవిస్తున్న మనుషుల కన్నా కూడా గొప్ప స్థాయిలో ఆలోచన చేయుటకు విశ్వాసం అవకాశం ఇస్తది. దేవుడు ఆలోచనలు అర్థం చేసుకునేటట్టు, దేవుడు ఆలోచనలకు సహకరించేటట్లుగా విశ్వాసం పనిచేస్తుంది. ఇప్పుడు మనుషులందరూ భౌతిక జీవితాన్ని జీవిస్తారు. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో జీవిస్తారు. వాళ్ళతో పాటు మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా కొంచెం హెచ్చుతగ్గుల్లో అదే విధానంలో వెళ్ళిపోతుంటాం. కానీ ఎప్పుడైతే విశ్వాసం ఏర్పడిందో దీనంతటికి మించిన ఆలోచన విధానము, దీనంతటికి మించిన జ్ఞానము, అంతటికి మించిన నీతి బయలుపరచబడినప్పుడు మన స్థాయి వేరేగా ఉంటది. ఆ స్థాయి కయ్యనికి లేదు. కయ్యనికి లేకపోవడం వల్ల కోపం వచ్చి అతనికి చిన్నబుచ్చుకున్నాడు.
ఇప్పుడు దేవుడు కయ్యను చూస్తున్నప్పుడు ఎందుకు అని ప్రశ్నించిన తర్వాత కయ్యని దగ్గర కారణం లేదు. అంటే కయ్యనుకు ఎందుకు దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదో తెలుసుకునే ఉద్దేశం లేదు. తెలుసుకునే సామర్థ్యత లేదు. ఇప్పుడు అందరి ద్రాక్ష పళ్ళు పులుపంట. అంటే ఇప్పుడు నేను బరువు ఎత్తలేకపోయాననుకోండి, నేను దాని వైపే చూడను. దానికి సంబంధం లేనట్టు ఉంటాను. ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పలేనని నాకు అర్థమైపోయిందనుకోండి, ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు నేను అక్కడ ఉండను. లేకపోతే దాన్ని తప్పించుకుంటాను. ఎందుకంటే నా బలహీనతను నేను కప్పిపుచ్చుకుంటాను. ఇది ఇప్పుడు ఈ దశలో కయ్యను ఉన్నాడని దేవుడు చూసేసాడు. తన యొక్క బలహీనతను గాని, లేదా తప్పిదాన్ని కానీ ఎలా కప్పిపుచ్చుకుంటాడంటే కోపము చేత, మొఖము చిన్నబుచ్చుకున్నోడి చేత కప్పిపుచ్చుకుంటున్నాడు. అంటే అలా ఉంటే తాను చేసిన ఈ తక్కువ శాతమైన పనికి లేదంటే ఈ ఈ ఏంటంటే ఆహ్, అర్పణకి తను చూపించుకోగలడు అనుకున్నాడు. సో, కయ్యేనికి తన దృష్టిలో తాను నీతిమంతుడని ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఇంక కయ్యేను లక్షణాలకు వెళ్ళిపోతే, లేదంటే ఇటువంటి తత్వానికి వెళ్ళిపోతే, ఒక్క సంఘటనలోనే ఎన్నో తప్పిదాలు జరిగిపోతాయి. ఒక్క అర్పణను అర్పించే విషయంలో కయ్యేనికి ఎన్ని తప్పులున్నాయి చూడండి తనలో. కేవలము దేవుడు అనుగ్రహించే విశ్వాసాన్ని ఇతను పొందలేకపోయాడు కాబట్టి. అందుకే మనము అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులుంటాయి. వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టొచ్చు. అందులో అనుమానం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో అన్ని సంగతులు నాకు అర్థమైపోతున్నాయి అనే దానికన్నా కూడా విశ్వాసము అనే లక్షణము నాకు అర్థమైందా లేదా? ఆ విశ్వాసము నాలో దేవుడు కోరినట్టుగా పనిచేస్తుందా లేదా అనే ఆ ఆలోచన మనం కలిగి ఉండడం అన్నిటికన్నా ప్రథమమైంది. ఎందుకంటే విశ్వాసం ఒకవేళ రాంగ్‌గా మనలో కట్టబడిందనుకోండి, ఇంకా తర్వాత మనం చేసేవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి అవుతాయి. ఇప్పుడు దేవుడు లక్ష్యపెట్టడు వాటిని. మనకి తెలియకపోవచ్చు. కానీ మన జీవితంలో కలిగే ఈ పరిణామాలు, లేకపోతే పరిస్థితులు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా మనం ఏదైతే నమ్ముతున్నామో వాటికి వ్యతిరేకంగా ఉంటాయి. సో, అప్పుడు మనకు అర్థం కాదు. ఏంటి మనం దేవుడిని నమ్ముతున్నాం కదా! అయినా మనం దేవుడిని నమ్ముతున్నా ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనుకునే పరిస్థితికి వెళ్తాం. అయినా సరే ఇంక అలా గుడ్డెత్తి చేలో పడినట్టు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ అవిశ్వాసం వల్ల లేకపోతే సరైన విశ్వాసం లేకపోవడం వల్ల ఇది కారణం అని మనం గ్రహించలేము. సో, ఇప్పుడు దేవుడు ఏంటో కారణం చెప్తున్నాడు చూడండి. దేవుని దగ్గర గొప్ప లక్షణం ఒకటి ఉంటది. ఒకవేళ మన విశ్వాసం సరైనది కాదనుకోండి, అది బలహీనమైంది అనుకోండి. దేవుని యొక్క అంటే దేవుని పట్ల మనకు దృష్టి ఉంటే, లేకపోతే దేవుని యొక్క సువార్తను లేదా వాక్యాన్ని వినే అవకాశం ఉంటే, దేవుడు దాన్ని బయలుపరిచేస్తాడు. మన విశ్వాసం బలహీనమైందో, అసలు సరైనది కాదు, సరైనదో మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే మనుషుడికి ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించేటట్టుగా దేవుడు కారణాన్ని విడిచిపెట్టడం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించేస్తున్నాడు కయీను తన కోపంతో, మొహాన్ని చినిబుచ్చుకోవడంతో. అంటే ఏంటి, దేవుడిదే తప్పు అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఇక్కడ. అందుకు ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు ఈ 6వ వచనంలో, 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన యెడల తలెత్తుకొనవా, సత్క్రియ చేసిన యెడల వాకిట పాపము, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువని. ఇది ఒక ప్రవక్త లేకపోతే ఒక నాయకుడు, ఒక సేవకుడు పలుకుతున్న మాట కాదు. డైరెక్ట్ గా దేవుడే ఇస్తున్న స్టేట్మెంట్. పాపం ఒక వ్యక్తిని ఎంత విచిత్రంగా మార్చేస్తుందో చూడండి. దేవుడు ఇలాంటి వ్యక్తినే సృష్టించాడు. కానీ పాపం వలన ఎలాంటి వ్యక్తిగా మారిపోయాడు కయ్యను. ఇప్పుడు దేవుడు మనుషుడికి తన యొక్క తప్పిదం విషయంలో వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఇలాంటి తప్పిదము చేసే వ్యక్తిగా దేవుడు సృష్టించలేదు మనం. అసలు వివరణకి అంకేందుకు అవకాశం ఎక్కడ ఉంటుంది? వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనుషుని యొక్క తప్పిదానికి దేవుడు మనుషునికి తెలియజేసిన పరిస్థితి ఏర్పడింది. రోజు పరిశుద్ధ గ్రంథం మనకు ఉండడం అందుకే ఎంతో మనం ధన్యులుగా మనం గమనించాలి. ఎందుకంటే మన తప్పిదాలేంటో మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మనల్ని సరైన మార్గంలో నిలబెట్టేది దేవుని వాక్యం. అసలు ఈ వాక్యమే ఉండుండకపోతే కయ్యనికి ఇక్కడ దేవుడు ఈ సమాధానం చెప్పుండకపోతే, ఇప్పుడు కయ్యను దేవుని మీద ఇంకా కోపం పెంచేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేయాలి? చివరికి కయ్యన్ని హతమార్చేయాలి దేవుడు. స్పాట్ లో. అంటే కయ్యని కోపం వచ్చేస్తుంది దేవుడి మీద. తనే రైట్ అనుకుంటాడు, తనే నీతిమంతుడు అనుకుంటాడు, దేవుడు అబద్ధికుడు అనుకుంటాడు, దేవుడు అన్యాయస్తుడు అనుకుంటాడు. ఇప్పుడు నిజదేవుని ఎదుట, పరిశుద్ధుని ఎదుట అసలు ఆదాము అవ్వలు ఎలా సృష్టింపబడ్డారో అనేది కయ్యనికి తెలియదు. ఆ అనుభవం అతనికి లేదు.
ఇప్పుడు దేవుడు అంత పరిశుద్ధుడిగా ఉండి తన తల్లిదండ్రులను అంత పరిశుద్ధులుగా సృష్టించినప్పుడు కయ్యని ఇలా కోప్పడడంలో దేవుడు అతనికి ఈ వివరణ ఇచ్చుండకపోతే దేవుడు చంపేసాడు కయ్యన్ని. కయ్యనికి వేరే అవకాశం లేదు. ఆయన దేవుడు తన కోపాన్ని ఇక్కడ తగ్గించుకున్నాడు. మన విషయంలో కూడా చాలా సార్లు దేవుడు అదే చేస్తాడు. ఈ ఈ వాక్యం ఇవ్వటం ద్వారా క్రీస్తుని మన కొరకు అప్పగించడం ద్వారా అంటే సిలువకి ఆయన చేసింది ఏంటంటే మనతో ఆయన వాదము చేసి ఆ వాదములోంచి మన యొక్క హృదయ స్థితిని మనకు తెలియజేసి మనల్ని మళ్ళీ ఆయన వశము చేసుకునేటట్లుగా చేసుకుంటాడు. దీనికి ఎంత ఓపిక ఉండాలి చూడండి దేవుడికి. ఇప్పుడు అటువంటి ఓపిక నేను కయ్యని పట్ల కూడా చూపిస్తున్నాడు. ఒక్కసారిగా చంపేస్తే కయ్యని చచ్చిపోతాడు. అప్పుడు ఎవడు వినిపించుకుంటాడు ఆ వాదాన్ని కయ్యని? ఇది దేవుడే రైట్ అవుతాడు, కయ్యని ఎలాగో తప్పవుతాడు. ఏదైతే హేబేలు హృదయము ఎటువంటిదో కయ్యను గుర్తించలేకపోయాడు. ఈ రోజు అదో దౌర్భాగ్యం. మనం ఒకే సంఘానికి వెళ్తాం. కానీ మన పక్కన హృదయం ఎలా ఉంటది? నీతిమంతుడి హృదయం ఎలా ఉంటది? అబద్ధికుడి హృదయం ఎలా ఉంటది? ఏ సువార్థికుడు హృదయం ఎటువంటిది మనం గమనించిన స్థితిలో చర్చికి వెళ్ళిపోతుంటే వచ్చేస్తుంటాం. దీనివల్లే సగం సమస్యలన్నీ. ప్రతి వాడిని అనుమానించడం, ప్రతి విషయం ఏదైనా మంచి జరుగుతుందని కొంతమంది తట్టుకోలేరు. వాడు బాగా వాక్యం చెప్తే వాడిని సహించలేరు. ఇలా రకరకాల ఇష్యూస్ సంఘాల్లో వచ్చేస్తాయి. అది మొదటి శతాబ్దం సంఘాల్లోనే వచ్చేసినాయి అటువంటి సమస్యలు. కయ్యని కనీసం హేబేల్ యొక్క హృదయ స్థితి కూడా తెలియని పరిస్థితిలో ఉండదు. సొంత తమ్ముడే ఎదురు కలిసి పెరుగుతున్నారు. కానీ ఒకని హృదయంలో విశ్వాసము ఫలిస్తుంటే ఒకని హృదయంలో అవిధేయత ఫలిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కయ్యనికి దేవుడు సమాధానం చెప్తాడు. నువ్వు సత్క్రియ చేస్తుంటే అంటే ఏం చెప్తాడు? నువ్వు సత్క్రియ చేయలేదు. ఇప్పుడు కయ్యనికి సత్క్రియ అంటే ఏంటో చెప్పాలంటే అక్కర్లేదు. ఎందుకంటే అతను సత్క్రియ చేయలేదని అతనికి తెలుసు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తాడని తెలియదు. అబద్ధం చెప్పేవాడికి అబద్ధం చెప్తాడని తెలియదు. దొంగ సంతకం పెట్టేవాడు దొంగ సంతకం పెడుతున్నాడు తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఈ తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేస్తానని వాడు తెలియకుండా ఉండదు. అలా కయ్యను కూడా నిర్లక్ష్యం వచ్చేత తను అర్పణ ఇచ్చాడని తనకి తెలుసు. కానీ తను పట్టుబట్టాడని తెలిసి దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు కయ్యను. అవమానం అయిపోయింది లక్ష్య పెట్టలేదంటే. ఎందుకు హేబేల్ది లక్ష్య పెట్టేశాడు, కయ్యింది లక్ష్య పెట్టలేదు, అవమానం వచ్చేసింది. ఎప్పుడైనా చూడండి, తప్పు చేస్తున్న వాడు అవమానం పడితే వాడు రెండింతలు కోపాన్ని చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పాపం అంతగా రేగిపోద్ది. వాడిని తప్పించుకునే క్రమంలో వాడు ఇంకా కోపిష్టైపోతాడు. ఈ కయ్యను ఎప్పుడైతే ఇలా చేసి దేవుడు చెప్తాడు, నువ్వు సత్క్రియ చేయలేదు. నువ్వు సత్క్రియ చేసి ఉంటే నువ్వు తల ఎందుకు దించుకుంటావు? నువ్వు అంటే నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు ఎందుకు అవమానింపబడిపోయినట్లుగా ఫీల్ అయిపోతున్నావు? నీకెందుకు ఎంత కోపం వచ్చేస్తుంది? నువ్వు తల దించుకోవు అసలు. అంటే అర్థం హేబేలు తల ఎత్తుకునే ఉన్నాడు. హేబేలు తల దించుకోవాల్సిన పరిస్థితి రాలేదు. విశ్వాసం వలన మనము దేవునికి విధేయులైతే విశ్వాస సంబంధమైన క్రియలను మనం చేస్తున్నప్పుడు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి దేవుడే తీసుకురాడు. ఆ మనుషుడితో మనకు సంబంధం లేదు. ఇంకా దేవుడు మనం తలదించుకునేటట్లుగా చేయడు. దేవుడు తలెత్తుకునేటట్టుగా చేస్తాడు. ఏదంటే దేవుడు ఎప్పుడైతే ఆదరించేశాడో, దేవుడు మనల్ని లక్ష్య పెట్టేశాడో, మనలో ఉండే సంతోషం, ఈ దేవుని యందు మనకు ఉండే అతిశయం, మనలోకి ఏర్పడే ధైర్యం, ఇవన్నీ కూడా మనం తలెత్తుకుని తిరిగేటట్టుగా చేస్తాయి. ఈ దేవుడు మనకు అంతరంగంలోంచి పుట్టుకొచ్చి దాన్ని దయచేసే శక్తి అది కయ్యూనికి ఇక్కడ లేదు. కయ్యూను సత్క్రియ చేయలేదు. ఏం చెప్పేస్తాడు? నీ తమ్ముడు చేసాడు సత్క్రియ, నువ్వు చేయలేదు. ఇలా చెప్పడం వల్ల దేవుడు పోల్చుతున్నాడు. ఎవరితో? హేబేలుతో పోలుస్తున్నాడు. అందుకే అన్నాడు కదా, నీవు సత్క్రియ చేసిన ఎడల అంటే నేను అతని అర్పణ లక్ష్య పెట్టాను అంటే అతను సత్క్రియ చేశాడని చెప్పేశాడు. నువ్వు చేసిన ఎలా తలెత్తుకున్నావా? నువ్వు తలదించుకున్నావు, హేబేలు తలెత్తుకున్నాడు. సత్క్రియ చేయని ఎడల ఇప్పుడు ఈ ప్రాబ్లం హేబేలుకి లేదు, ఈ ప్రాబ్లం నీకు వచ్చింది. నువ్వు మంచి క్రియ చేయలేదనుకో, నువ్వు ఎదుటివాడిని ప్రేమించలేకపోతే, ఇతరుల పట్ల మంచిగా మాట్లాడలేకపోతే, తప్పుని నువ్వు తప్పుగా ఎంచకపోతే ఖచ్చితంగా సత్క్రియ మనం చేయలేం. పాపాన్ని గుర్తించలేని రోజు మనం సత్క్రియ చేయలేం. పాపాన్ని అసహించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే మనం మంచి క్రియలు చేయలేం. నువ్వు నిజంగా సత్క్రియ చేయనీయాలి ఏమంటే వాకిట పాపం పొంచు నీ గుమ్మంలో ఎవడుంటాడో పాపం ఉంటది. అంటే అర్థం ఏంటంటే అది ఇంకా నిన్ను ఆహ్వానించి నేను కౌగిలించుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు సత్క్రియ చేయకపోతే నీ గుమ్మంలో పాపం ఉంటది అంటాడు. దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ నువ్వు చేయబోయేది ఏంటి అంటే ఆ పాపం ఏం చెప్తుంది అదే చేస్తావు. సో ఎవరి చేతికి విడిచిపెట్టాడంటే మనుషుని యొక్క మనస్సాక్షికి విడిచిపెట్టాడు దేవుడు. నేను మంచి చేయాలా చెడు చేయాలా? దేవుడు అనాది నుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన పిలవడం మానలేదు. ఎవరైతే స్పందించి దేవునికి ఈ విశ్వాసమందు వాళ్ళ యొక్క జీవితాలను స్థిరపరుచుకున్నారో వాళ్ళందరి వాగటి అందు ఈ పాపం లేకుండా చేసుకున్నారు.
వాళ్ళ పాపంతో నిమిత్తం లేదు. ఈ పాపం వల్ల చేయవలసినవి చేయాలన్న భయం లేదు. అసలు వాళ్ళు అటువంటి ఆలోచనలు కలిగి ఉండడానికి కూడా వాళ్ళకి ఆస్కారం లేదు. గుమ్మంలో పాపం లేదు. ఈ గుమ్మంలో పాపం ఉందంటే మన తలంపులు దాని చుట్టూనే ఉంటాయి. అది మనల్ని అలా అట్రాక్ట్ చేసుకుంటది. సో, పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంఛ కలుగును. మన గుమ్మంలో అది కుదురుగా ఉంటదా అంటే కాదు. ఎప్పుడెప్పుడు నీలోకి రావాలా? ఎప్పుడెప్పుడు నిన్ను పొందాలా? ఎప్పుడెప్పుడు నిన్ను మార్చుకోవాలి? దాన్ని వశము చేసుకోవాలి అనే ఒక తపనతో ఉంటది పాపం. ఇక్కడ పాపమును ఒక జీవిగా మాట్లాడుతున్నాడు దేవుడు. పాపానికి అందుకే ఎప్పుడు నపుంసలింగం ఉండదు. పాపానికి ఎప్పుడు కూడా స్త్రీలింగం ఉంటది. స్త్రీలింగం అంటే స్త్రీ అని కాదు. కానీ దేవుడు పుల్లింగం కాబట్టి. పాపంకి స్త్రీ అంటే అర్థం ఏంటంటే ఈ జీవము కలిగిన వాటికి పుల్లింగమైన, స్త్రీలింగమైన ఉంటది. జీవం లేనివన్నీ కూడా నపుంసలింగంలో ఉంటాయి. సో, ఇప్పుడు ఈ పాపానికి జీవం ఎందుకు అంటే పాపము అంటే స్త్రీలింగం అంటే అర్థం ఏంటి? ఒకరికి చెందింది అని చెప్పడానికి స్త్రీలింగం వాడతారు. స్త్రీకి స్త్రీలింగం ఎందుకంటే పురుషునికి చెందింది కాబట్టి. మరి పాపానికి స్త్రీలింగం ఎందుకు? అంటే అపవాదికి చెందింది కాబట్టి. అపవాది యొక్క జీవమును పాపం కలిగి ఉంటది. అంటే పాపములో జీవించుచున్నవాడు ఎవడంటే అపవాది. అందుకే మన సాతానన్నా, పాపమన్నా రెండిటి యొక్క అర్థం ఒకటే. మనం పాపం అని అన్నాం అనుకోండి, దాంట్లో సాతాను ఉంటాడు. సాతాను అన్నాం అనుకోండి, దాంట్లో పాపం ఉంటుంది. సో, పరిశుద్ధత అంటే దేవుడు ఎలాగో, దేవుడు అంటే పరిశుద్ధత ఎలాగో ఇది అంతే. సో, ఇది జీవము కలిగింది. జీవము కలిగిన దానిగా చెప్తున్నాడు. అంటే లేకపోతే ఇదంతా చేయలేదు పాపం. నీ వాకిట్లో ఉండలేదు అది. నీ పట్ల వాంఛను కలిగి ఉండలేదు. అక్కడ కుర్చీ ఉంది. అది నీ పట్ల ఏం వాంఛ కలిగి ఉంటది? అది ఎంతసేపు ఉన్నా అంతసేపు అక్కడ ఉంటది. కానీ అదే కుర్చీలో పాపం కూర్చుందనుకోండి, ఇప్పుడు ఆ పాపానికి నీ పట్ల వాంఛ ఉంటది. సో, ఇక్కడ పాపము జీవము గలది కాబట్టి అది నిన్ను పొందాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటది. అయితే దాన్ని నువ్వు ఎక్కడి దాకా రానివ్వాలి? నీ గుమ్మం వరకు రానివ్వాలి. ఒకవేళ హేబేల్‌లాగా మనం దాన్ని గుమ్మం వరకు రానివ్వలేదనుకోండి, అప్పుడు మన మీద వాంఛ కలగడానికి అవకాశం లేదు. అది గుమ్మం దగ్గరికి వచ్చింది అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అది ట్రాప్ చేయడానికి వచ్చిందని అర్థం. దానికి ఒక దుర్బుద్ధి ఉందని అర్థం. అసలు దానిని మనమే అక్కడి దాకా తీసుకొచ్చి నిలబెట్టామని కూడా అర్థం. ఆ గుమ్మం వరకు ఇప్పుడు ఎలా వస్తాడు ఎవడైనా మన ఇంట్లోకి మనం ఒప్పుకోకుండా. సో, అలాగే ఈ అవిధేయత వల్ల అంటే దేవుడు అనుగ్రహిస్తున్న విశ్వాసాన్ని కయ్యను పొందలేదు కాబట్టి ఇక ఎవరికి సహకరించాడు? అవిధేయతకి సహకరించాడు కాబట్టి పాపం వచ్చి గుమ్మలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పాపం ఏం చెప్పింది కయ్యని కంటే దేవుడికి ఏది ఇచ్చినా పర్లేదు. ఎందుకు ఆ కొంచెం ఇచ్చాడు దేవుడికి? ఏది అన్ని ఒకే రకమైన బస్తాలు కదా దేవుడికి ఆఖరి ఇచ్చే సరిపోద్ది. ఆ మట్టి రాళ్ళతో ఏరేవు కదా ఇచ్చే సరిపోద్ది. అంటే కయ్యన్ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టింది పాపం. అందుకే దేవుడికి ఇస్తున్నాను అనే లక్ష్యము లేకుండా ఇచ్చాడు. అంటే కయ్యను అర్పణ ఇవ్వడంతో పాపం చేయలేదు. అసలు కయ్యోని ఇవ్వాలనుకున్నప్పుడే పాపం చేశాడు. దేవునికి ఎలాంటిది ఇవ్వాల అనుకున్నప్పుడే పాపం చేశాడు. అంటే అప్పటికే పాపం అతన్ని ఆవరించేసింది. ఎందుకు వాక్యము మనం చదవాలి? ఎందుకు మనం వాక్యాన్ని వినాలి? వాక్యానుసారంగా జీవించాలి. దానికి కావాల్సినంత ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అంటే ఇది గుమ్మంలో ఉండడం కోసమే. లేదంటే ఎప్పుడు మనలో దూరేస్తదో, ఎప్పుడు మనల్ని అది స్వతంత్రించుకుంటుందో, మన ఆలోచన ఎప్పుడు మార్చేస్తదో మనకు కూడా ఒక్కోసారి అర్థం కాదు, తెలీదు. ఈ లోపల మనం ఏది చేయకూడదో అది చేసేస్తాం. ఇక క్రియ జరిగిపోయిన తర్వాత నువ్వు దాన్ని గుమ్మంలోంచి బయట పడేసినా ఒకటే, ఇంట్లో ఉంచుకున్నా ఒకటే. దేవుడు ఆయన చేయాల్సిన తీర్పు ఆయన చేసేస్తాడు. సో, కయ్యనికి ఎందుకు ఇంతటి బోధన దేవుడు చేస్తున్నాడు? పోన్లే క్షమించేయచ్చు కదా! ఇప్పుడు ఏ ధర్మశాస్త్రం లేదు కదా! ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేది లేదు కదా! అంటే దేవుడు విశ్వాస సంబంధంగా ఆ రోజుల్లో ఎంతమంది అయితే నలుగురున్నారు. ఈ నలుగురితోనూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి రుజువు హేబేలే. హేబేలుతో మాట్లాడిన దేవుడు కయ్యనుతో మాట్లాడకుండా ఉండడం. హేబేలుని పిలుచుకున్న దేవుడు కయ్యని పిలవకుండా ఉండడం. అలాగైతే మీరందరూ ఉండరు, నేను ఇక్కడ ఉన్నాను. మిమ్మల్ని పిలుచుకోవాల్సిన అవసరం ఏముంది? నన్ను పిలుచుకుంటే సరిపోద్ది. నన్ను పిలుచుకోవాల్సిన అవసరం ఏముంది? మీలో ఒకరిని పిలుచుకుంటే సరిపోద్ది. కానీ దేవుడు అందరి పట్ల కూడా నిష్పక్షపాతంగా ఉంటాడు కాబట్టి ప్రతివాడు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రతివానికి సమానమైన ఆధిక్యతను దేవుడు ఇస్తాడు ఆయన తెలుసుకునే విషయంలో. అలాంటి ఆధిక్యత హేబేలుకి ఇచ్చినప్పుడు కయ్యను కూడా దాన్ని దేవుడు ముందుచ్చాడు, కానీ కయ్యను స్వీకరించలేదు. దానివల్ల పాపం అతని చేత ఇటువంటి క్రియ చేయించినప్పుడు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసిన వాడు దేవుని మీద నేరం వేసే ప్రయత్నం చేసాడు. ఎగ్జాక్ట్ గా ఆదాము ఏం చేశాడు అదే చేశాడు. ఇప్పుడు కోపించాడు, చిన్నబుచ్చుకున్నాడు. అర్థం ఏంటి? దేవుడు తప్పు, తంద కాదు. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? పండు చేసిన నువ్వు ఇచ్చిన స్త్రీయే ఇచ్చింది అంటే ఎవరిది తప్ప అక్కడ? స్త్రీ తప్ప. ఏ స్త్రీని అయితే దేవుడు ఇచ్చాడో దేవుడు తప్ప. ఆదాము అసలు అలా మాట్లాడేటట్లుగా సృష్టింపబడలేదు, కానీ ఎంత యుక్తిగా మాట్లాడేటటువంటి ఒకసారి ఆ పండు తినేగానే
అంటే మేలు చేసిన వాడి మీద నేరం ఎవడు మోపుతాడు? మనకి జీతం ఇస్తున్న వాడినే మనం అంటామా? మనకు ఉద్యోగాన్ని ఇచ్చిన వాడినే అంటామా? మన కన్న వాళ్ళనే మనం తిరిగి అంటామా? కానీ పాపం ఏం చేసింది? దేవుడి మీద నేరం వేసి నువ్వు ఏ స్త్రీనైతే నాకు అప్పగించావో ఆ స్త్రీయే నాకు ఇచ్చింది. కాబట్టి ఇంక అన్నాడు చూడండి, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. నాతో ఉండడానికి నువ్వు ఈ స్త్రీని ఇచ్చి ఉండకపోతే నేను తినేవాడిని కాదు. ఇప్పుడు దాని యొక్క అంతరార్థం ఏంటో మీరే గ్రహించండి. కయ్యను అదే పని చేశాడు. చూసారా? దీనికి అయితే డిఎన్ఏతో, జీన్స్ తో, రక్త సంబంధాలతో ఏం లేదు. మనిషిలో పాపం ఉండే చాలు, వాడు ఇంకొకరిలా మాట్లాడతాడు, వాడికి ముందు వచ్చిన వాళ్ళ మాట్లాడతాడు. ఈ కయ్యను అదే చేశాడు. ఇప్పుడు వాంఛ కలుగును అన్నాడు. సరే, వాంఛ కలిగితే ఏం చేయాలి? అసలు వాంఛ కలగకుండా చేయాలంటున్నాడు. అందుకే తర్వాత అంటాడు ముఖ్యమైన మాట. ఇక్కడ తెలుగులో తర్జుమా పూర్తిగా తప్పు అయిపోయింది. కానీ దీని అర్థం ఏంటంటే, నీవు దానిని ఏలుదు అని అన్నాడు, కానీ అర్థం అది కాదు. నీవు దాన్ని ఏలువలను అంటాడు. అంటే దాన్ని ఏలుబడి చేయవలను అన్నాడు. ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా అంటాడు, యూ మస్ట్ మాస్టర్ ఇట్ అంటాడు. అంటే నువ్వు దాన్ని జయించాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీలో సత్క్రియ ఉండాలి. సత్క్రియ ఉన్నప్పుడు పాపము నీ ఎడల వాంఛ కలిగినట్లు నీ గుమ్మంలో ఉండదు. ఇప్పుడు పాపాన్ని మనం ఎలా జయిస్తామంటే, దేవునికి ఏ సత్క్రియలు ఇష్టమో విశ్వాసమును బట్టి తెలుసుకున్న వారముగా వాటిని చేస్తున్నప్పుడు పాపం మన దగ్గర దాన్ని ఎప్పటికప్పుడు మనం జయించేస్తూ ఉంటాం. అది వచ్చే ప్రయత్నం చేస్తుంది. గుమ్మం దగ్గర కాకపోయినా గుమ్మం దగ్గర రావటానికి మరి ఇంకో మార్గం ఉంటది కదా, ఆ మార్గంలో ఉంటది అది. కానీ మా గుమ్మం దగ్గర రానివ్వం. ఈ ప్రాక్టీస్ ఉండాలి. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఎటువంటి క్రియలంటే ఇగో సత్క్రియ. హేబేలు ఎటువంటి క్రియ చేశాడు? దేవుని మనసులో ఏదైతే ఆయనకు ఇష్టమై ఉన్నదో దానిని హేబేలు చేశాడు. మనకే తెచ్చి దేవుని హృదయంలో ఏముందో, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. దేవుని హృదయంలో ఏముందో నేను ఎలా తెలుసుకుంటాను అంటే, దేవుడు అందుకే మనకి ఆయనకి మధ్య వారధిని పెట్టాడు. అదే విశ్వాసం. నువ్వు అది ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు తెచ్చుకోవచ్చు. ఆ వారధి ఉన్నంత వరకు కూడా అక్కడ దేవుని మనసులో ఏముందో నీకు నువ్వు అర్థం అవుతుంది. అంటే దేవుడు విశ్వసిస్తున్న వాడికి ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఆయన హృదయాన్ని తెరిచి ఉంచాడు వాళ్ళకి. అందుకే ఏ ఆజ్ఞ లేకపోయినా, ఏ విధి లేకపోయినా, ఏ కట్టడ లేకపోయినా, దేవుడు కోరకపోయినా, దేవుని హృదయంలో ఏముందో అర్థం చేసుకుని హేబేలు దానికి తగిన అర్పణిచ్చాడు. వాళ్ళను ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి వచ్చినవి కాదు. ఆజ్ఞాపించకుండా కూడా ఇటువంటివి చేయగలిగిన ప్రజలు విశ్వాసమును బట్టి దేవుడు పుట్టించుకున్నాడు. అందులో మొట్టమొదటి వ్యక్తి హేబేలు. కయ్యూనికి అది లేదు. అందుకే ఏమంటాడంటే, నువ్వు దాన్ని ఏలవలను అన్నాడు. పాపాన్ని మనం ఏలాలి, అది మనల్ని ఏలకూడదు. మనం ఏలటువంటి ఏంటి అర్థం అంటే, దాంతో మన సంబంధం కలిగి ఉండాలని కాదు. అంటే అది మనల్ని ఏలితే అది మనతో సంబంధం, మనం దాన్ని ఏలితే మనం దాంతో సంబంధం కలిగి ఉండడం కాదు. మీరు ఎప్పుడైనా ఏలుచున్న వాడిని చూడండి. మీ పూర్వకాలపు రాజుల్ని తీసుకోండి, ఇప్పుడున్న వాళ్ళని తీసుకోండి, అధికారంలో ఉన్న వాళ్ళని. వాళ్ళ దేశాన్ని ఏలుచున్నప్పుడు వాళ్ళ యుద్ధకు మనం వెళ్ళాం. మనం వెళ్ళటానికి మన స్థాయి సరిపోదు. అలాగ చేయమంటున్నాడు పాపం విషయంలో. ఏలటం అంటే ఏంటంటే, అది మన దగ్గరికి రావడానికి దానికి స్థాయి సరిపోకూడదు. నా స్థాయి కన్నా వాడి స్థాయి విశ్వాసం వల్ల ఎక్కువ కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను వాడి దగ్గరికి, అది ఫీల్ అవ్వాలి. అలా ఉండమంటున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం వలన సత్క్రియలు చేసినప్పుడు మాత్రమే వస్తుంది. దీనికి మించి మీరు ఏం చేసినా రాదు. ఆ దేవునితో ఆ బంధం రాదు. ఆ గుమ్మం దగ్గర నుంచి దాన్ని పక్కకి మనం తొలగించలేం. మనతో ఎప్పుడు కావాలంటే అప్పుడు అది చక్కగా అది పాపం చేయించుకుంటాం. అది మన నోటి మాట అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళ మీద కేకలేసేయచ్చు, ఇంట్లో వాళ్ళ మీద నానా మాట్లాడేయచ్చు, మనకు నచ్చింది మనం చేసేయచ్చు, అదే బయట వాళ్ళ గురించి మాట్లాడచ్చు. ఏదైనా మన మన ఇష్టం. ఇంకా దానికి అద్దు ఆకుండదు. ఇంకా ఇది దేవుడు ఆ రోజు చెప్పిందే కాదు, క్రొత్త నిబంధనలో పౌలు చెప్పిన, పేతురు చెప్పిన, అందరూ పాపమును జయించుకోవాలని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఏం చేశాడు? ఆయన పాపాలను ఏలాడు. ఆయన ఎందుకు పరిశుద్ధుడిగానే ఉన్నాడు? చనిపోయే వరకు నిరపరాధిగా ఉన్నాడు. సాతాను శోధించలేదా? కేవలం 3 మార్లు మాత్రమే కాదు, అనేక సార్లు సాతాను శోధించాడు ప్రభుని. అది వాక్యం రాయబడి. ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడ వచ్చి శోధించేవాడు సాతాను. కానీ ప్రతిసారి కూడా పాపము చేయకున్నట్లు యేసు ప్రభు ఏం చేశాడంటే దాన్ని జయించేశాడు. తండ్రితో ఏ సంబంధం ఉందో ఆ సంబంధాన్ని ఎప్పటికప్పుడు ఆయన కలిగి ఉండడమే కాదు, కొనసాగించడం కాదు, దాన్ని బలపరుచుకునేవాడు. అలా బలపరుచుకుంటూ పోతే పాపం ఓడిపోతుండేది. అసలు అపవాది ఇన్నిసార్లు యేసుప్రభువుని శోధించడానికి కారణం ఆయన సిలువ ఎక్కకూడదనే. ఆయన సిలువ ఎక్కిన తర్వాత, ఆ రక్తం కార్చిన తర్వాత పాపానికి జీవము శూన్యమైపోతుందని తెలుసు. అంటే ఒకవేళ అది బ్రతికున్నా చచ్చిందంతో సమానం. అది కాటేయలేదు. యేసు ప్రభు పాపాన్ని ఏలాడు. అందుకే ఈ రోజు మనందరికీ పాప క్షమాపణ అనేది ఆయన ఇవ్వగలుగుతున్నాడు. మనల్ని ఆ రోజు కయ్యనుకు చెప్పడం కాదు,
ఎన్ని వేల సంవత్సరాలు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉందో, ఎన్ని వేల సంవత్సరాలు అందరికీ కూడా ఆయన నేర్పించింది అదే. ఆయన చెప్తుంది అదే. వేరే ప్రత్యామ్నాయం లేదు ఇంక పాపం నుంచి తప్పించుకోవడానికి. కాబట్టి మనం దాన్ని ఏలవలసిన వాళ్ళమే. దాని మాట మనం వినకూడదు. మనం చేస్తున్న దానికి అది భయపడి మనకు దూరంగా ఉండాలి. 8వ వచనం అన్నాడు, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఇప్పుడు దేవుడు ఇదంతా చెప్పిన తర్వాత ఎవరికైనా ఏం కలగాలి? మామూలుగా దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు తప్పు చేసావు, ఎందుకు తప్పు చేసావు కూడా చెప్పేశాడు. కానీ ఇదంతా విన్న తర్వాత చూడండి కయీను ఏం చేశాడు అంటే, కయీనికి ఎలా అర్థం చేసుకున్నాడు ఇక్కడ, సరే నన్ను నేను సరి చేసుకుంటాను అనే కన్నా కూడా, ఓహో దేవుని దృష్టిలో ఇప్పుడు హేబేలు గొప్పవాడైపోయాడు, నేను తక్కువ అయిపోయాను. దేవుడికి హేబేలు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. దేవుడు హేబేల్ని వెనకేసుకొస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు. ఇది కూడా విశ్వాసము లేకపోవడం వల్ల కలిగే ప్రభావమే. ఇప్పుడు సాతాను చెట్టు మీద ఉండి సర్పం రూపంలో అవ్వని ఎలాగైతే పడేశాడో, ఇప్పుడు ఇక్కడ వాడిలో ఉండి కయ్యంలో ఉండి ఇటువంటి ఆలోచనలు కలిగజేస్తాడు. చూసావా, ఇప్పటికి కూడా హేబేల్ని మెచ్చుకుంటున్నాడు. నువ్వేం తక్కువ చేసావు, నీ కష్టమైన మనసుకే కష్టంగా లేదు. ఇంక రకరకాల ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే మీరు అన్ని చూసి వచ్చారని అనొచ్చు. కానీ మన మనసులో బోలెడుసార్లు ఇలాంటి ఆలోచనలు ఇతరుల మీద కలిగిన సందర్భాలు లేకుండా ఉండవు. అందులో బయటపడ్డాం కాబట్టి నిర్భయంగా మాట్లాడతాం వాటి గురించి. కానీ ఎన్నిసార్లు ఇంకొకరి గురించి మనం ఊహించుండుంటాం ఇది వరకటి కాలంలో. ఇది మానవ తత్వం. ఆ రోజు కయ్యనైనా ఈ రోజైనా మనం ఉండే స్థితో తినే స్థితో అన్ని మారుండొచ్చు, కానీ మనస్తత్వం ఏం మారదు. ఆదాములో ఉన్నదే మనలోనే ఉంటది. క్రీస్తు వల్ల రక్షింపబడిన తర్వాత అంత పోయింది. కానీ మనుషుడు ఇలా ఆలోచన చేయగలుగుతాడు పాపం వల్ల ప్రభావితుడైతే అనేది మటుకు మనం అనుభవంతో తెలుసుకున్న వాళ్ళం కనుక దాన్ని జాగ్రత్తగా మనం ఏం చేస్తాం, పరిశీలన చేసుకోవడానికి పెట్టుకుంటాం. వీడు ఎప్పటికప్పుడు ఈ రకంగా మన దగ్గరికి వస్తాడని. ఈ కేవలము అపవాది కయ్యని రెచ్చగొట్టడమే. ఇంత దేవుడు చెప్పిన తర్వాత, ఇంత నీతిని చెప్పిన తర్వాత పశ్చాత్తాపడతాడు. ఎందుకు కయ్యని పశ్చాత్తాపడలేదంటే అసలు విశ్వాసం ఏది, దేవుడి పట్ల భయభక్తులేవి, దేవుని మనసుని తెలుసుకోగలిగే సామర్థ్యత కయ్యనికి ఎక్కడుంది? కనుక ఏం చేశాడు, ఆ నెక్స్ట్ డే తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. చూడండి, హేబేలుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? చంపడానికి వెళ్ళి మాటలు కలిపాడా? లేకపోతే దేవునికి ఇలాంటి అర్పణ నువ్వెందుకు అర్పించావు, నీ వల్ల నేను తక్కువ అయిపోయాను అని అన్నాడా? నువ్వు అర్పించే ముందు నాకు చెప్పొచ్చు కదా, పోనీ నీ పాటి నువ్వు వెళ్ళి అర్పించేసి నువ్వు గొప్పడైపోవాలనుకున్నా, నన్ను చెడ్డోని చేయాలనుకున్నావు అన్నాడా? ఎన్ని అపవాది సంబంధమైన కారణాలు ఉంటాయో అందులో ఏదైనా అవ్వచ్చు. వెళ్ళి తన తమ్ముడితో మాట్లాడిన తర్వాత ఏం చేశాడు, అతని మీద పడి చంపినంటే మాట్లాడిన తర్వాత అతడి అసూయ, అతని కోపము ఉగ్రతగా మారిపోయింది. చూడండి, అంటే సంభాషణలో కూడా మనకి న్యాయం లేకపోతే మనం ఎందుకు సంభాషణ చేస్తున్నాము అన్నదానికి ముందుగానే మన దగ్గర కారణాలు ఉంటాయి. అవి చెడ్డవై ఉంటాయి. ఇది యుక్తి, మనుషులు వెంబడించే యుక్తి ఇది. అందుకే మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు హృదయం పరిశుద్ధంగానే ఉండాలి, చెడ్డదిగా ఉండకూడదు. కయ్యను చెడ్డ హృదయం తెలియడు కాబట్టి తన తమ్ముడితో మాట్లాడిన తర్వాత అతని మీద పడి చంపేశాడు. ఏం నేర్చుకున్నాడు కయ్యను? దేవుడు ఇంత మాట్లాడిన తర్వాత ఏం నేర్చుకున్నాడు? అసలు ఎవరో నేర్చుకున్నాడా? ఇప్పుడు ఎంత పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, అది క్రైస్తవ సమాజం చేతిలో ఉంది. ఏం నేర్చుకుంటున్నది క్రైస్తవ సమాజం? ఏం నేర్చుకుంటాం? ఒక కయ్యని తీసుకుంటే మనకేమర్థం అవుతుంది? మనం చేసే తప్పిదాలకి కారణం దేవుడు కాదు. మనం చేసే తప్పిదాలకు కారణము నీతిగా జీవిస్తున్న వాళ్ళు అసలు కాదు, వాళ్ళు కాదు, దేవుడు కాదు. మనం చేస్తున్న తప్పిదాలకి కారణం ఏంటి అంటే విశ్వాసం మన యందు స్థిరముగా లేకపోవడం. ఇప్పుడు ఎక్కడ కయ్యను, ఎక్కడ యోధా పత్రికకు వచ్చినప్పుడు యోధా రాసుకొస్తున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి వాళ్ళు రాసుకొస్తున్నాడు. వాళ్ళ గురించి రాసుకొస్తూ ఈ 10వ వచనం 11వ వచనం అంటాడు చూడండి, వీరైతే తామును గ్రహింపని విషయములను గురించి దూషించువారై. ఈ మాటలు కయ్యూని యొక్క తత్వాన్ని ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యము గల మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. ఇప్పుడు కయ్యను ఏం మాట్లాడి ఉంటాడు? హేబేలు దగ్గరికి వెళ్ళి మాటకు మాట మనకు తెలియదు, కానీ దాని యొక్క భావాన్ని మనం గ్రహించవచ్చు. శుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ, తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై. అంటే ఎంత దేవుడు చెప్పినా దాన్ని గ్రహించలేదు. గ్రహించకుండా వెళ్ళి హేబేలుని దూషించాడు.
తన తప్పు తను తెలుసుకునే పరిస్థితిలో తెలుసుకోకుండా నీ వల్ల నేను నిందింపబడ్డానన్న ఉద్దేశంతో వెళ్ళి ఏం చేశాడు? దూషించువారే వివేక శూన్యము గల మృగముల వలె అన్నాడు. ఎలాగ ప్రవర్తించాడు హేబేలుతో అంటే వివేకము లేని ఒక మృగంలా ప్రవర్తించాడు. మృగానికి వివేకం ఎందుకు ఉండదంటే అది ఏది పడితే దాన్ని చంపితే అంటారు. దేని పట్ల జాలి ఉండదు. రాత్రి లేదు, పగలు లేదు, నీతి లేదు, న్యాయం లేదు. మృగంకున్న లక్షణాలు అవి. ఈ వివేక శూన్యము గల మృగం వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనపరచు. వేటిని స్వాభావికముగా కయ్యను ఎరిగాడు, తెలుసుకున్నాడు అంటే స్వాభావికముగా అతను తెలుసుకున్నది పాపం. కానీ హేబేలు స్వాభావికముగా తెలుసుకున్నది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసమును బట్టి తన స్వభావాన్ని మార్చుకున్నాడు హేబేలు. స్వభావాన్ని మార్చుకున్నట్టు రుజువు కూడా చూపించాడు దేవుడికి. కానీ కయ్యను మటుకు తను ఆదాము నుండి ఏ స్వభావాన్ని తెచ్చుకున్నాడు, పాప స్వభావాన్ని, దానిని బట్టే అతను ప్రవర్తించాడు. అయ్యో వారికి శ్రమ అన్నాడు. అందుకే అంటాడు ఇక్కడ, ఈ కయ్యను వలె వారు నడిచిన మార్గం నడిచి అబద్ధ బోధకుని చెప్తున్నాడు. ఇతరులను చంపడానికి, నాశనం చేయడానికి వాళ్ళు ఉన్నారు. కానీ లక్ష్యం ఎక్కడిది అంటే కయ్యను. సో దేవుని వాక్యము మనకి ఏం తెలియజేస్తుంది? మన స్థితిని తెలియజేస్తుంది. అది మంచిది అయితే మంచిదని చెప్పుద్ది, మనల్ని ఇంకా ప్రోత్సహిస్తుంది. చెడ్డదనుకోండి చెడ్డదని చెప్పుద్ది, అలా చేయొద్దని చెప్పుద్ది. ఇవాళ మనం బలహీనంగా ఉన్నామనుకో, ఈ ఏరియాలో నువ్వు బలహీనంగా ఉన్నావు, దాని విషయంలో నువ్వు విశ్వాసాన్ని సంపాదించు, దేవుణ్ణి అడుగు, జ్ఞాపకం చేయి, వాక్యం బలపరుస్తుంది. ఇప్పుడు కయ్యను తన తమ్ముని హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. మొట్టమొదటి హత్య అంటారు, ఏదో ఒకటి మొత్తానికి ఇది. కానీ ఇదంతా కూడా అపవాది విజయముగా భావింపబడింది. దేవుని ప్రజలను ఎవరు హింసించారు? హేబేలు దేవుని కుమారుడైతే కయ్యను ఎవరికి కుమారుడుగా పనిచేశాడు? ఆ దినము నుండి ఈ దినం వరకు కూడా అదే జరుగుతుంది. నీతిమంతుల మీద అనీతిమంతులు ఎప్పుడూ కూడా యుద్ధం చేస్తూనే ఉంటారు. సో కయ్యను ఏమి నిరూపించుకున్నాడు అంటే తాను అపవాది సంబంధి, అపవాది పక్షముగా దేవునికి విరోధిగా పనిచేయటకు ఉన్నవాడిగా నిరూపించుకున్నాడు. అందుకే తన తమ్ముణ్ణి అతడు చంపగలిగాడు. ఇప్పుడు 9వ వచనంలో అంటున్నాడు, యెహోవా వచ్చాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగ్గా అతడు, నేనెరుగును, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. చూడండి ఎంత సిమిలర్ గా ఉంది ఆదాము చెప్పిన సమాధానానికి కయ్యను చెప్పిన సమాధానం. సరే ఒకేలా ఉంది. దేవుడికి తెలియదా ఆదాము దిగంబడిగా ఉన్నాడు, చెట్టు వెనకాల దాక్కున్నాడు తెలుసు. కానీ ఎందుకు అడిగాడు దేవుడు అంటే అలా ఉండకూడదు కాబట్టి, ఆదాం అలా ఉండేటట్లుగా దేవుడు సృజించలేదు కాబట్టి దేవుడు ఆదాము ప్రశ్నించాడు. ఇప్పుడు కయ్యను దగ్గరికి వచ్చాడు, కయ్యను దగ్గరికి వచ్చి కూడా ప్రశ్నిస్తున్నాడు, ఈ తమ్ముడే చంపేసిన దేవుడు తెలియదా? దేవుడు చూస్తూనే ఉన్నాడు అతను ఆ పని చేస్తున్నాడు, అతను ఆ పని చేయబోతున్నాడు అని కూడా దేవుడికి తెలుసు. దేవుడికి ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే ఎందుకు హతసాక్షులు అవుతారు, ఎందుకు కొంతమంది విశ్వాస విషయంలో అవిశ్వాసుల చేతిలో మరణిస్తుంటారు, దేవుడు దాన్ని ఎందుకు అంగీకరిస్తుంటాడంటే ఈ ఎవరైతే దేవుని కొరకు చనిపోయే పరిస్థితిలో ఉంటారో వాళ్ళని దేవుడు అమితంగా ప్రేమించేసి ఉంటాడు. ఎంతగా ప్రేమించేస్తాడంటే వాళ్ళు ఈ న్యాచురల్ గా చనిపోయే కన్నా వాళ్ళు తొందరగానే చనిపోయి ఆయన దగ్గర చేరుకోవాలనుకుంటాడు. వీళ్ళ మరణానికి వీళ్ళు అవిశ్వాసుల చేత, అవిధేయతల చేత నడిపింపబడుతున్నప్పుడు దేవుడు ఎందుకు అడ్డుకోడు కొన్నిసార్లు అంటే వాళ్ళని చేర్చుకోవడానికి, ఆత్మను వాళ్ళ దగ్గర తీసేసుకుంటాడు, వాళ్ళకి విశ్రాంతి. హేబేలు విషయంలో దేవుడు ఎందుకు అడ్డుకోలేదు అంటే హేబేలు శరీరం మంది మరణించిన ఆత్మ ఏదో జీవిస్తూనే ఉంటాడు. అది దేవుడికి ముఖ్యం. దేవుడు ఒక వ్యక్తిని సంపాదించేసుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని అప్పుడే తన సన్నిధికి తెచ్చేసుకున్నాడు. దేవుడు లెక్క డిఫరెంట్ గా ఉంటుంది. మనము చనిపోవడం ఏంటి, దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు ఇంకేదైనా చేసి ఈ లెక్కలో ఆలోచన చేస్తాం. దేవుడు ఈ రోజు కాదు రేపైనా చచ్చిపోతాడు హేబేలు వయసును బట్టి. కానీ సాక్షిగా చనిపోవడం, ఆ సాక్షి విశ్వాసం బట్టి ఈ రోజు వరకు మనతో మాట్లాడటం, మనలాంటి వాళ్ళకి అది ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని తెచ్చేయడం. ఇదంతా కాకుండా దేవునితో పాటు హేబేలు నిత్యము జీవించడం, ఈ రెండు చూసుకున్నాడు దేవుడు. ఇప్పుడు వచ్చి కయ్యను అడుగుతున్నాడు, ప్రశ్నించాడు, ఏడి నీ తమ్ముడేడి అంటే బేసిక్ గా అర్థం ఏంటంటే ఏం చేసావు నువ్వు నీ తమ్ముడిని అని అంటున్నాడు. కయ్యను కోపపడి ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగానే, దేవుని మీద నేరం వేసినట్లుగానే, ఆదాము మాట్లాడినట్లుగానే ఏమంటాడు, నాకేం తెలుసు, నా తమ్ముడు పట్ల నాకైనా బాధ్యత ఉందా, నీకే తెలియాలి ఎక్కడున్నాడు అంటే దేవుడిని దేవుడిగా కూడా భావించలేదు. ఇప్పుడు కయ్యను దేవుడిని ఒక నరుడిగా భావించాడు.
నాకేం తెలుసంటే సాగుద్ది ఆ దేవుడితో. మనం చేసే తప్పులు చేసిన తర్వాత ఎందుకు చేసావంటే నాకేం తెలుసు. నేనెక్కడ చేశాను అంటే అవుతా. నేను మీతో అనొచ్చు ఆ మాట. ఎందుకు చేసావా ఎలాంటి నేనెక్కడ చేశాను నువ్వు చూసావా అంటాను నేను. మీరేం సమాధానం చెప్పలేదు దానికి. ఆ దేవుడితో ఎక్కడ సాగుతది? ఇప్పుడు కయీను దేవుడిని దేవుడుగా కూడా గుర్తించట్లేదు. ఎందుకంటే తప్పు మీద తప్పు జరిగిపోతుంది. ఇంక తను హృదయ కాఠిన్యంలోకి వెళ్ళిపోయాడు కయ్యను. అందుకు దేవుడు అడిగిన మాటకి నేను ఎరుగను. నా తమ్మునికి నేను కావలి వాడనా? అని. సో తను చేసిన తప్పిదానికి ఈ శిక్షను అనుభవించుటకు లేకపోతే సమాధానము చెప్పుటకు కూడా అతనికి ఇష్టం లేదు. అంతటి కఠినాత్ముడైపోయాడు. కారణము దేవుడు పిలిచినప్పుడు కయ్యను తల వంచకపోవడం. దేవుడు పిలిచినప్పుడు కయ్యను ఆ విశ్వాసమును స్వీకరించలేకపోవడం. ఇది ఇది చాలా గొప్ప పాఠం. ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేస్తున్నా అది విశ్వాస లోపమే. దేవుని మాట మనం ఆలకించలేదని అర్థం. మనం ఎప్పుడు రైడ్ చేస్తున్నా అది విశ్వాసానికి బలమే. ఎందుకంటే దేవుని మాట మనం వింటున్నాం అని అర్థం. సరే సమయం అయింది ప్రార్థన చేసి పరిశుద్ధులకు దేవ కృపగల తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. మా ఎడల మీరు కలిగి ఉన్నాయి కనికరమును బట్టి మాకు అనుగ్రహించిన పిలుపుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయనా మరి జీవితమును మేము నీకు అనుకూలముగా కొనసాగించుటకు మాకు ఏర్పాటు చేసిన వాటన్నిటినీ మేము పొందినట్లు మాకు మీ యొక్క నడిపింపును జ్ఞానము అవసరమైనటువంటి విశ్వాసము అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేయించున్నాం. మా బలహీనతను బట్టి అపరాధం బట్టి క్షమించండి. మాకు మీరు అనుగ్రహించిన పిలుపు నిలబెట్టండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.